గురుగారు, కాళికాదేవి ఎందుకు నల్లగా ఉంటుందని రామకృష్ణ పరమహంస చెప్పారు? ఆమెను ఏ రకంగా వర్ణించారు? సాధారణంగా దేవతలందరూ కూడా ప్రకాశమానంగా రూపాలతో ఉంటే మనకు చూడబుద్ధేస్తూ ఉంటుంది. కానీ అదే భీకర రూపంగా నల్లగా ఉంటుంటే అమ్మో అనిపిస్తుంది, ఎవరికైనా సహజం. కానీ కాళికాదేవిని ఆ దక్షిణేశ్వరంలో రామకృష్ణ పరమహంస ఆరాధన చేశాడు. మరి కాళికాదేవి రూపం నల్లగా ఉంటుంది. కాలము అంటే నలుపు అని ఒక అర్థం ఉంది. అలా నల్లగా ఎందుకు ఉంటుంది? ఆవిడ కూడా చక్కగా అందరికీ ముచ్చట కొలిపేటట్లుగా ఏ తెలుపు ఎరుపు ఇలాంటి రంగుల్లో ఉండొచ్చు కదా. ఎందుకు నల్లగా ఉంటుందంటే కాలము యొక్క స్వరూపిణి కనుక ఆవిడ నల్లగా ఉంటుంది అన్నాడు రామకృష్ణ పరమహంస. కాలం నల్లగా ఉంటుందా? అవునండి, కాలం నల్లగా ఉంటుంది. ఎట్లా అంటే తెలుపు కంటే కూడా నలుపు అనేటువంటిది అంతు తెలియనటువంటిది, దేనిని కూడా జొరబడనిటువంటిది. మిగతా కిరణాలు మిగతా రంగుల్లో కొంచెమైనా సరే లోపలికి వెళ్ళగలవు, కానీ నలుపులో మిగతా కిరణాలు వెళ్ళటం చాలా కష్టం. వెళితే వెళ్ళచ్చు కానీ చాలా కష్టం ఆ నలుపులో. అది అంతు తెలియనటువంటిది. నలుపు రంగు అనేటువంటిది చాలా గాఢమైనటువంటిది. కాలం కూడా అంతే. కాలం కూడా మనం అనుకుంటున్నాం, ఈ కాలస్వరూపాన్ని తెలుసుకోవటం చాలా కష్టం. అంతు తెలియనటువంటిది కాలం. ఏది దాంట్లోకి చొరబడలేం. ఇదో తెలిసినట్టే ఉంటుంది, ఏమీ తెలియదు. కాబట్టి చాలా క్లిష్టమైనది, చాలా కష్టమైనది, ఊహకి కూడా అందనటువంటిది కాలం. అటువంటి కాలం నా స్వరూపం, నేనే కాలాన్ని అని చెప్పటానికి, అంటే ఒక పట్టాన మీకెవరికీ కూడా నేను అంతు పట్టను, భావనా గమ్య, నన్ను భావన చేతనే మీరు తెలుసుకోగలరు. ఎందుకంటే కొంతమంది మనుషులు ఇప్పుడు లోకంలో మనం చూస్తుంటాం, వాడు పైకి చుట్టానికి కొబ్బరికాయలాగుంటారు, కొంతమంది అరటికాయలాగుంటారు. అంటే కొంతమంది కొబ్బరికాయలాగంటే ముక్క కొట్టి కొట్టి వాడిని నమిలితే కానీ పైకేమో చాలా బింకంగా ఉంటాడు, కూడా మనస్సు మాత్రం వెన్నపూస. కానీ పైకి చూస్తే చాలా కఠినంగా మాట్లాడుతుంటాడు, వాడి ప్రవర్తన చాలా కఠినంగా ఉంటుంది. అలాంటి వాళ్ళని తెలుసుకోవడానికి ప్రయత్నం కనుక చేస్తే ఒక్కొక్కసారి వాళ్ళ మనస్సు వెన్నపూసలాగా ఉంటుంది. అట్లాగే అమ్మ కాలస్వరూపం, కాలాన్ని తెలుసుకోండి. భూత భవ్య భవత్ ప్రభు విష్ణు సహస్రనామంలో స్వామివారికి ఉన్నటువంటి నామం. అహం కాలస్వరూప భగవద్గీత. కాబట్టి కాలము యొక్క స్వరూపం ఎప్పుడూ కూడా దుర్గ్రాహ్యం, తెలుసుకోలేము. మనం ఏదో తెలుసుకుంటున్నాం అనుకుంటున్నాం, వర్తమానం మనకేదో తెలుసు అనుకుంటున్నాం, గతం ఏదో మనకు తెలుసు అనుకుంటున్నాం, భవిష్యత్తు గురించి మనకు తెలియలేదే అని బాధపడుతున్నాం. అసలు గతం ఏమిటి, రాబోయేటువంటి భవిష్యత్తు ఏంటి, వర్తమానం ఏమిటి, ఇందులో ఏది నీకు తెలుసని ఏదో తెలిసినట్టుగా నువ్వు భ్రమిస్తున్నావు. మరో నిమిషంలో ఏం జరిగిందో నీకు తెలియదు, అసలు ఇలా ఎందుకు జరుగుతోందో నీకు తెలియదు. కాలం యొక్క స్వరూపం తెలుసుకోవటం చాలా కష్టాతి కష్టము అని చెప్పడానికి అహం కాల నాశకృత్ అన్నాడు. కాలాన్ని నశింపచేసేటువంటి వాడిని కూడా నేనే అన్నాడు. అవతల పుంలింగంలో కృష్ణుడు కావచ్చు, ఇటు స్త్రీలింగంలో కాళీ అమ్మవారు కావచ్చు, ఇద్దరూ ఒకటే. కాబట్టి ఆ కాలస్వరూపం, ఆ పుర్రెలు ఉన్నాయే, ఆ అమ్మవారి మెడలో ఉన్నటువంటి ఆ పుర్రెలు ఉన్నాయి, ఆ పుర్రెల మాల, అది ఆలోచన ప్రవాహాలు అని రామకృష్ణ పరమహంస చెప్పాడు. రూపాన్ని ఇలా చెప్పినటువంటి పరమహంస ఆ పుర్రెలన్నీ ఆలోచన ప్రవాహాలు. మీ ఆలోచన ప్రవాహాలన్నీ కూడా నేను ధరిస్తున్నాను. మీ మనస్సులో ఏవైతే సంచలనం కలిగిస్తూ ఉంటాయో, విపరీతంగా బాధపడుతుంటాడు. రేపటి నా గతం అయిపోతుంది, అయ్యో క్రితం రోజు ఇలా అయిపోయిందే, నా గతం ఇలా ఉందే, ఇప్పుడు ఏమవుతుందో, ఈ ఆలోచన ప్రవాహాలు ప్రతి జీవిని బాధ పెడుతుంటాయి. అంటే పుర్రె కదమ్మా, పుర్రెలోనే వచ్చేవి కదా, పుర్రెకో బుద్ధి అంటుంటాం కదా. కాబట్టి ఆ పుర్రెల్ని నేను ధరిస్తున్నాను. అందుకని అమ్మవారు అంత భయంకరమైనటువంటి నలుపు రంగులో ఉండి ఈ పుర్రెల మాలను ధరిస్తోందట. ఒరే, మీ ఆలోచన ప్రవాహాలన్నీ నేను ధరిస్తున్నాను అంటే మీరు నన్ను శరణు వేడండి, మీ ఆలోచన ప్రవాహాలన్నీ నా దగ్గర పెట్టండి, నా పాదాల దగ్గర పెట్టండి, నేను మీకు సక్రమమైనటువంటి గతిని చూపిస్తాను. మీకు కాలం అంతు తెలియకుండా చాలా బెంబేలు పడిపోతున్నారు కదా, మీ కాలం ఏంటో నేను చూపిస్తాను, మీ కాలస్వరూపాన్ని నేను నిరూపిస్తాను అని కాళికా అమ్మవారు నల్లటి స్వరూపంలో ఉన్నది. అదిరా కాళికా అమ్మవారి నలుపులో ఉన్నటువంటి రహస్యమని రామకృష్ణ పరమహంస భక్తులమైన మనకి విశదీకరించాడు.